దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 1, 2027 నుంచి దేశంలో 16వ జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిన్న షెడ్యూల్ ప్రకటించింది. 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. సామాజిక ఆర్థిక వివరాలతో సమగ్రంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా పౌరులే స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. జనగణన షెడ్యూల్పై జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 ప్రకారం ఈ నెల 16న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.